నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి అఫీషియల్గా రాజీనామా ప్రకటించి జనసేనలో చేరడానికి సిద్ధమైపోయాడు. బాలినేనితో పాటు ఎవరెవరు చేరబోతున్నారనే లిస్ట్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయ్ భాన్ దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు రోసయ్య, వీలైతే ఇంకా విడుదల రజని, ఇంకొంతమంది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన చోటు నుంచి వైసీపీ నుంచి కంటెస్ట్ చేసిన మాజీలు పార్టీలో, జనసేన పార్టీలో, అధికారంలో కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే రకరకాల ప్రచారాలు తెర మీదకి వచ్చాయి. వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి జనసేనకి వైరం పెట్టే ప్రయత్నాల్లో భాగంగా వీళ్ళు వెళుతున్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లానే అని కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు కూటమిలో ఉండగా జనసేనలోకి వీళ్ళని ఎవరైతే కంటెస్ట్ చేసి ఓడిపోయారో, ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని తీసుకోవడం సబబేనా? అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలోకి రెడ్ శాండల్ స్మగ్లర్ గంగిరెడ్డి జాయిన్ కాబోతున్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. కానీ మళ్ళీ తర్వాత ఆ ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ విరమించుకుంది. అంతర్గతంగా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన అలిపిరి దాడి కేసులో అక్యూజ్డ్కి ఆశ్రయం కల్పించిన వ్యక్తిగా అతను ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళ మనం మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సందర్భంలో మీ పార్టీలు ఎలా చేర్చుకుంటారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యంతరం మేరకే అతని పార్టీలో చేర్చుకోలేదు. పైగా ఇటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని మన పార్టీలో చేర్చుకునే అవసరం ఉందా అని చెప్పని ఆ పార్టీలో కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పని వార్తలు వచ్చినాయి రాష్ట్ర శాఖలోనా. కాబట్టి ఆ ప్రతిపాదన అయితే ఆగిపోయింది, మనందరం కూడా చూసాం. మా దగ్గరికి ప్రతిపాదన వచ్చింది వాస్తవమే, మా దగ్గర చర్చ జరిగింది కూడా వాస్తవమే. కానీ అతన్ని చేర్చుకోవాలి అనే నిర్ణయాన్ని మేము తీసుకొని మీకేం ప్రకటించలేదు కదా అని చెప్పని స్వయాన రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే ప్రకటించడం చూసాం మనం. అంటే ఏంటి, అక్కడ ఒక చేరిక మూడు పార్టీల మధ్య కూడా చర్చ జరుగుతుందనేది వాస్తవం. ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే ఒంగోలు నుంచి 5 సార్లు ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు తెలుగుదేశం వాళ్ళే. అవును కదా, ఎలక్షన్ ముందు ఏం జరిగిందో చూసాం కదా. దామచర్ల జనార్దన్ గారైనా, అంతకుముందు వాళ్ళ తాతగారు దామచర్ల ఆంజనేయులు గారైనా, వారికి వీరికి మధ్య రాజకీయ ప్రచ్ఛన్న పోరాటం నడిచింది. అవును, చెరొక పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా, వీళ్ళు తెలుగుదేశం నుంచి, ఆయన కాంగ్రెస్ నుంచి, తర్వాత వైసీపీ నుంచి. ఈ క్రమంలో ఆ ప్రచ్ఛన్న పోరాటం అనేది దశాబ్దాల పాటు జరిగింది కూడా వాస్తవమే. కొన్ని సందర్భాలు అది ఉద్రిక్తతలకు కూడా దారితీసింది కూడా వాస్తవమే. 80 మందికి పైగా రౌడీ షీట్ ఓపెన్ అయింది మొన్న జరిగిన. అవును, దీంట్లో ఈ పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పరిధి దాటి ఆయన దామచర్ల జనార్దన్ గారిని బహిరంగంగా, అంటే తాను అధికార పార్టీ ఎమ్మెల్యేననే అహంకారాన్ని ప్రదర్శిస్తా దూషించిన సందర్భం కూడా చూసాం మనం. బండబూతులు తిట్టిన సందర్భం కూడా చూసాం మనం. 10 మంది వింటా ఉన్నారు అని చెప్పి మీడియా కూడా ఉంది. 10 మంది వింటా ఉన్నారనే విఘ్నత కూడా ప్రదర్శించకుండా దూషించిన సంగతి కూడా చూసాం. అదే సందర్భంలో నేను వైసీపీ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అని చెప్పని మీడియా సమక్షంలో రోధించిన సందర్భాలు కూడా చూసాం. అవును, అంటే అన్నీ ఎక్స్ట్రీమే. నాయకుడు అనేవాడికి కొంత స్థితప్రజ్ఞత అవసరం. నిన్నటి వరకు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించి, ఆ పార్టీ శ్రేణులకు నాయకత్వం వహించి, ఆ శ్రేణుల ఆశీస్సులతో వాళ్ళ భుజస్కంధాల మీద నిన్ను మోస్తే నువ్వు పదవులు అనుభవించి, ఇవాళ ఆ పార్టీ అధికారం కోల్పోగానే, అంటే నిన్నటిదాకే ఎలక్షన్స్లో పోటీ చేసేప్పుడు ఆ పార్టీ కావాలి, టికెట్ దక్కించుకోవడానికి ఆ పార్టీ కావాలి, ఒకవేళ ఆ పార్టీ నెగ్గుంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో పెత్తనం చేయడానికి ఆ పార్టీ కావాలి, పార్టీ ఓడిపోయింది కాబట్టి, మీకు ఉద్యోగాలు పోయినాయి కాబట్టి, ఇప్పుడు మాత్రం ఆ పార్టీ చెడ్డది, ఆ నాయకుడు చెడ్డడయ్యాడా? ఎన్నాళ్ళు అవుతుంది? ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నాళ్ళు గడిచింది? 3 నెలలు. మే 13 తారీఖు ఎన్నిక జరిగింది. 4 నెలల మీద 1 వారం గడిచింది అంతే.
దశాబ్దాల తరబడి అనుబంధం ఉండి ఆ నాయకుడితోటి ఆ కుటుంబంతో ఇవాళ ఎందుకు విభేదించారు? ఎన్నికల ముందు ఎందుకు విభేదించలా? అంటే ఎన్నికల్లో నెగ్గలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా పేర్కొన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడిందా? అంతటి అసంతృప్తి ఉన్నప్పుడు అసలు ఆ పార్టీలో పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? గౌరవంగా మీరు పక్క తప్పుకుంటే ఇంకొకళ్ళకి ఎవరికోవాళ్ళకి అవకాశం దక్కుండేదిగా. అంటే 5 సార్లు మీరు నెగ్గారు. బహుశా నేను అనుకోవటం 2 సార్లు దామచల జనార్దన్ నెగ్గినట్టున్నాడు. అంటే 7-8 సార్లు పోటీ చేశారు. అతని మీద ఓడిపోయిన సందర్భాలు కూడా కలుపుకుంటే 7-8 సార్లు పోటీ చేశారు. ఇంత సుదీర్ఘ ప్రస్థానం ఉన్న దగ్గర, గెలిపోవటం అన్నీ చూస్తున్న దగ్గర ఇవాళ మీ మాటలు ఆలకించలేదు, మీ సలహాలు పరిగణలోకి తీసుకోలేదు, మీకు విలువ ఇవ్వలేదు. అటువంటిప్పుడు అసలు ఆ నాయకుడి నాయకత్వంలో కొనసాగే అవసరమేముంది మీకు? ఇవాళ బలవంతాన గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తావు, కానీ తాగించలేరు కదా. మీ నాయకుడు మిమ్మల్ని బలవంత పెట్టో మొహమాట పెట్టో టికెటే ఇచ్చాడు అనుకుందాం, కానీ మీ ఇష్టపూర్వకంగానే పోటీ చేశారు కదా. ఆ పోటీ చేయటం కూడా ఒక అపార్ట్మెంట్లో మీ కోడలు ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ జరిగిన ఘర్షణ ఏంటి? ఎంత ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు మీరు? ఎన్ని దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు? పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంత రుబాబు చేశారు మీరు? పోలీస్ స్టేషన్లో, రిమ్స్ హాస్పిటల్లో కూడా హాస్పిటల్లో దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు మీరు. అంటే మీ అధికారం శాశ్వతం, మీ హోదాలు శాశ్వతం అని చెప్పని అంతగా చెలరేగిపోయారు. ఇవాళ అధికారం దూరం అయ్యేటప్పటికి ఇప్పుడు అన్ని లోపాలు కనిపిస్తూ ఉన్నాయా? నాయకత్వ పటిమ లేదు, ఒంటెద్దు పోకడా, ఏకపక్ష ధోరణి, ఆ రకంగా దూషించొద్దు అంటే వినలేదు. అంటే ఇవాళ రాజకీయంగా మీకు ఒక ఉద్యోగం కావాలి, మీకు ఒక పునరావాసం కావాలి. దానికోసం తెలుగుదేశంలో మీ ప్రత్యర్థి ఉన్నాడు కాబట్టి, అధికారంలో భాగస్వామి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోవర్టులుగా వీళ్ళందరూ జనసేనలోకి వచ్చి జనసేన నాయకులుగా ఒక చిన్న సబ్మిషన్ దానికంటే వెళ్ళబోయే ముందు, నిన్న పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైన కామెంట్ చేశాడు. మీడియా వాళ్ళు అడిగినప్పుడు, మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, మీరు ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు, ఇప్పుడు ఇరువురు మిత్రపక్షాల పార్టీలో అవుతున్నారు, కూటమిలో అవుతున్నారు, జనార్దన్ తోటి మీరు ఎట్లా ఇది కాగలరు అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన ప్రజా తీర్పుతో గెలిచాడు, కానీ ఇప్పుడైతే మాత్రం మేము మిత్రపక్షంగా అవుతాం కాబట్టి జనసేనలో జాయిన్ అయితే అందరినీ కలుపుకుపోవాలా, ఒకవేళ అట్లా కాదు అది ఇది అని అంటే కనుక మేము అధిష్టానానికి కంప్లైంట్ చేస్తాం, ఖచ్చితంగా అందరినీ కలుపుకుపోవాలా, లేదు అట్లా కాదు అని అంటే ఇట్లా వెళతాం అని చెప్పుకొచ్చాడు అనమాట. అంటే ఇక్కడ కూడా క్లియర్గా ఎందుకు ఆయన పార్టీలోకి వెళ్తున్నాడు అనేది కాస్త అర్థమవుతున్నట్టే కనబడుతుంది. అదే చెప్పబోతున్నాను నేను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోవర్టులుగా కొందరు వచ్చి జనసేన పార్టీలో చేరి, ఆ జనసేన పార్టీలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులకి వీళ్ళకి ఉన్న పూర్వ రాజకీయ వైరం దృష్ట్యా ఇప్పుడు ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించి, తద్వారా అది 2 పార్టీల సమస్యలుగా మార్చి, ఆ 2 పార్టీల సమస్యని కూటమిలో విచ్ఛిన్నానికి దారితీయడానికి ఒక కుట్రకోణం నడుస్తుంది అని చెప్పని ప్రజల్లో నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి నిన్నటి నుంచి. ఇటువంటి సందర్భంలో అంటే వీళ్ళ ఈ ఎత్తుగడలని అంచనా వేయలేనంతటి అమాయకులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కాదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రస్థానం ఒకసారి చూసుకుంటే 2019లో ఒక ఘోర ఓటమి ఎదుర్కొంది. ఆ ఓటమి ఎదుర్కొన్న తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కుల సంఘాల పేరిట ఇన్ని స్థానాలు అడగాలి, అన్ని స్థానాలు అడగాలి, ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని వాళ్ళు ఎజెండా ఫిక్స్ చేయడం మొదలుపెట్టారు. ఎలక్షన్ అయ్యేంత వరకు ఆ ఇద్దరు ఉన్నారు కదా, అందరికీ తెలిసిందే కదా. ఆ ఎజెండా ఫిక్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా, నిర్ణయాధికారం చేతిలో ఉన్న వ్యక్తిగా, తన శ్రేణులకి మార్గనిర్దేశం వహించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా తాను రుజువు చేసుకుంటా, నేను డిక్టేట్ చేసిన విధంగా నడిచేవాళ్ళు నాతో ఉండండి, నా నిర్ణయాన్ని అనుసరించేవాళ్ళు, ఆమోదించేవాళ్ళు నాతో ఉండండి, లేనాళ్ళు గెటౌట్ అన్నాడు. అవును. కాబట్టి వాళ్ళ రాజకీయాలేంటి, ఎత్తుగడలేంటి, ఎవరు ఏ అజెండాతో పార్టీలోకి వస్తున్నారు, వీటిని పసిగట్టలేని
పరిగణలోకి తీసుకోలేనంతటి అమాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఎందుకంటే ఓటమితో మొదలై, అవమానాలతో మొదలై, అవహేళనతో మొదలైన రాజకీయ ప్రస్థానం అయింది. వాటి నుంచి వాళ్ళ ప్రజలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ గెలుపు దక్కించారు, 100% విజయాలు కట్టబెట్టారనేది పూర్తిస్థాయి అవగాహన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలకు ఏం చెయ్యాలనేది ఒక స్పష్టత ఆయనకు ఉంది. ఇటువంటి సందర్భంలో ఎవరో జగన్మోహన్ రెడ్డి పంపిస్తే వచ్చి ఇక్కడ మేము కుప్పిగంతులు వేస్తాం, పిల్లి మొగ్గలు వేస్తాం, దీని ద్వారా వాళ్ళ ఎజెండాలు అమలుపరచడం ద్వారా ఈ కూటమిని విచ్ఛిన్నం చేస్తాం, రాష్ట్ర భవిష్యత్తుని విచ్ఛిన్నం చేస్తామని చెప్పని ఎవరో ఎజెండాలు పెట్టుకొని వస్తే వాటిని సాగనిచ్చి వాళ్ళ ఆటలో ప్రోత్సహించే అంతటి అమాయకులు, అంతటి పరిపక్వత లేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఖచ్చితంగా ఆయనకి ఈ రాష్ట్రం పట్ల అవగాహన ఉంది, ఈ రాజకీయాల పట్ల, ఈ రాజకీయ నాయకుల పట్ల ఒక స్పష్టత వచ్చేసింది ఇప్పటికే. తనకి దక్కిన ఈ అధికారం, ప్రజలు తమ పట్ల కనపరుస్తున్న ఆదరణ, అభిమానం, ఈ ఆశీస్సుల్ని శాశ్వతంగా కొనసాగించుకోవడానికి, తన మార్గం సుగమం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు తప్ప ఈ రాష్ట్రానికి ప్రజలకి మేలు చేయడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేసుకోవాలని చూస్తారు తప్ప ఈ ఫిరాయింపుల మీద ఆధారపడి, ఈ నాయకులందరూ ఆ పార్టీలో ఉన్నారు కదా, ఆ పార్టీని గెలిపించగలిగారా? ఈ నాయకులు ఎవరు లేరు ఈ పార్టీలో, కానీ ఈ పార్టీలు నెగ్గినాయి కదా. కాబట్టి ఆ నాయకుల వల్ల ఈ పార్టీలు బలపడే అవసరం లేదు, అవకాశం లేదు. అంటే ఈ పార్టీల వల్ల ఆ నాయకులకు రాజకీయ పునరావాసం దక్కాలి. నిన్న మొన్నటి వరకు ఆ వ్యక్తులతోనే రాజకీయ పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు గెలిచి అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళ మీద తిరగబడి మల్లబడి పోరాటం చేసినటువంటి వాళ్ళు మేము కూడా అధికారంలో భాగస్వామ్యమే అని అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే గెలిచినటువంటి వ్యక్తులు, వాళ్ళ చేత బాధింపబడినటువంటి వాళ్ళు జీర్ణించుకోగలరా? జీర్ణించుకోవాలా? తప్పదా? ఇక్కడ పార్టీ నాయకత్వాల మధ్య ఒక స్పష్టత ఉంది. పార్టీ నాయకత్వాలు 175 నియోజకవర్గాల్లో ఎవరి పాత్ర ఏ విధంగా ఉండాలనేది ఒక మార్గనిర్దేశనం వాళ్ళు చేసుకున్నారు. ఎవరెవరు శాసనసభ్యులుగా ఉన్న దగ్గర 164 మంది శాసనసభ్యుల్లో ఏ పార్టీ శాసనసభ్యుడు ఉన్న దగ్గర అక్కడ రెండో పార్టీ ఏ విధమైన పాత్ర పోషించాలనేది ఒక స్పష్టత ఉంది వాళ్ళ మధ్య. ఈ మధ్య నామినేటెడ్ పోస్టుల పంపిణీ దగ్గర కూడా ఆ ప్రపోర్షన్ ప్రకారం పంచుకోవాలనేది వాళ్ళ మధ్య ఒక మర్యాదపూర్వక ఒప్పందం జరిగిపోయింది. ఆ పెద్దల స్థాయిలో జరిగిన ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ స్థాయిలో ఎవరు ప్రయత్నం చేసినా సరే అది ఆ పూటతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వాళ్ళు అంతం చేసుకున్నట్టు అవుతుంది తప్ప వీళ్ళు డిక్టేట్ చేస్తే నాయకత్వాలు పాటించే స్థాయిలో నాయకత్వాన్ని ప్రభావితం చేయగలిగే అంతటి మొనగాళ్ళు ఈ నాయకులు ఎవరు లేడు. అంటే బలవంతంగా రుద్దినట్టు అవుదా వాళ్ళ మీద? అంటే నేను అంటుంది అదే. ఖచ్చితంగా వీరి మధ్య అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాతే చేర్పులు జరిగి ఉంటాయి. రైట్. ఎవరెవరిని ఇందాక నేను భారతీయ జనతా పార్టీ ఎగ్జాంపుల్ చెప్పింది అందుకు. అంతర్గతంగా ఒక చర్చ జరిగినాకే చేర్పులు జరిగి ఉంటాయి. ఈ స్రవంతిలో ఇమడటానికి సిద్ధపడి వచ్చేవాళ్ళు రావాల్సిందే తప్ప ఈ స్రవంతిని విచ్ఛిన్నం చేసే ఎజెండాతోటి వచ్చేవాడికి కనీసం ఆ గేటు దాటే ఆస్కారం కూడా ఉండదు, ఆ ఎంట్రీ ఉండదు, అపాయింట్మెంట్ ఉండదు, చేర్చుకునే ఆస్కారం ఉండదు. కాబట్టి కొంతమందిని కలవటానికి కూడా ఇష్టపడలేదనే వార్త కూడా విన్నాం మనం. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి క్రమంగా తత్వం బోధపడుద్ది. ఆయన తన ప్రత్యర్థిగా ఉన్న దామచల జనార్దన్ గారిని స్థానిక శాసనసభ్యుడిగా పరిగణలోకి తీసుకొని ఆయన మర్యాద ఆయనకి ఇచ్చి తీరాల్సిన పరిస్థితులు ఆ కంపల్షన్ ఆయన కూడా ఎదురవుతుంది. ఆయన అన్న మాటలు అది కూడా అదే, మా ప్రాధాన్యత మాకు ఇవ్వాల్సిందే అని అన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ.